వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముస్లిం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం. చంద్రబాబు ముస్లింలపై దొంగ ప్రేమ చూపుతున్నారన్న జగన్. జగన్కు అభివృద్ధి తెలియదు, విధ్వంసమే తెలుసు. రాష్ట్రానికి పూర్వ వైభవం తెస్తానన్న బాబు. ల్యాండ్ టైటిలింగ్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న బొత్స. భూ కబ్జాలకు పాల్పడింది టీడీపీ నేతలే అన్న సజ్జల. బతికొండగా రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వను. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వస్తుందన్న పవన్. పదేళ్ల పాటు తెలంగాణను కేసీఆర్ దోచుకున్నారు. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామన్న రేవంత్. ప్రతిపక్షాలపై కాంగ్రెస్ వేధింపులకు పాల్పడుతుంది. బీఆర్ఎస్తో రాష్ట్రానికి భవిష్యత్ అన్న హరీష్. కిడ్నాప్ కేసులో హెచ్డి రేవన్న అరెస్ట్, అదుపులోకి తీసుకున్న సిట్. నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడని సీఎం జగన్ విమర్శించారు. ఓవైపు ఎన్డీఏలో కొనసాగుతూ మరోవైపు మైనార్టీలపై దొంగ ప్రేమ కురిపిస్తున్నారన్నారు. నెల్లూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన తాము 4% రిజర్వేషన్లు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఎన్ఆర్సీ, సిఏఏ విషయంలో మైనార్టీలకు అండగా ఉంటామన్నారు. మాత్రం ఊసర వెళ్ళ రాజకీయం. ఈయన బాగా ముదిరిపోయిన తొండ. ఒక పక్క 4% ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేస్తున్న పార్టీతో ఈయన జత కడతాడు. బీజేపీ పార్టీతో ఈయన జత కడతాడు. మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు. దొంగ ప్రేమ నటిస్తూ, ఒకవైపు దొంగ ప్రేమ నటిస్తూనే మరోవైపున ఎన్డీఏలోనే కొనసాగుతాను అని అంటాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంతకన్నా ఊసరి వెళ్లి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నా. నేను ఈరోజు ధైర్యంగా చెప్తా ఉన్నా, 600 అయినా గానీ 106 అయినా కూడా 4% రిజర్వేషన్లు మైనారిటీలకు ఉండి తీరాల్సిందే అని మీ బిడ్డ ఈరోజు తలెత్తుకొని చెప్తా ఉన్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకువస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జగన్కు అభివృద్ధి తెలియదని, విధ్వంసమే తెలుసునని విమర్శించారు. దోపిడీకి ఆయన సామ్రాట్ అని ఎద్దేవా చేశారు. భూగర్భ వనరులు దోచుకున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా నూజివీడులో నిర్వహించిన ప్రజాగరం బహిరంగ సభలో మాట్లాడుతూ మొదటి సంతకం మెగా డిఎస్సిపై, రెండో సంతకం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దుపై చేస్తానన్నారు. ఇంకో పక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తా, రేషన్ కార్డుల సమస్య పరిష్కారం చేస్తా, అందరికీ ఇంటి జాగాలు ఇస్తా, టిట్కో ఇళ్లు ఉచితంగా ఇస్తా, మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటా. నిరుద్యోగ సమస్య మా తమ్ముళ్ళు ఒకటే హామీ. మొదటి సంతకం మెగా డిఎస్సి, 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షలు. అన్ని కూడా ఏదైతే ఈరోజు ఉండే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ పెట్టిస్తా, మా తమ్ముళ్లకు బంగారు భవిష్యత్తు చూపించే ప్రతి ఓటమి దెబ్బ జనసేనను మరింత బలపడేలా చేసిందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. బాపట్ల జిల్లా రేపల్లిలో నిర్వహించిన వారాహి విజయబేరి సభలో మాట్లాడుతూ రాష్ట్రానికి రాజకీయ స్థిరత్వం అవసరమన్నారు. అందుకోసం అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. వైసీపీ వ్యతిరేక ఓటు చేలకూడదన్నారు. గులకరాయి పడితేనే జగన్ ఇంత పెద్ద డ్రామా ఆడారన్నారు. మీకు ఉదాహరణకి వైసీపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పట్టుకొచ్చింది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది. ముందేం చేశాడు, వీళ్ళ ఇంట్లో ఉన్నది, వీళ్ళ కుటుంబంలో కూడా ఈ పక్కన పడే ఆస్తులను దోచుకోవడం మీద ఉన్న పిచ్చి వీళ్ళకి.
వీళ్ళకి భూముల్ని తవ్వటం, ఖనిజాలని తీయటం, గనుల్ని దోచేయడం తప్ప నిజంగా ఒక పట్టెడు గుప్పెడి గింజలు భూమి మీద వేస్తే పచ్చని పైరైతే దాన్ని ఎంత కాపాడుకోవాలి, ఎంత శ్రద్ధగా తీసుకోవాలి. మన చేతిలో ఒక ముద్ద అన్నం తింటున్నామంటే రైతు పడ్డ కష్టం, రైతు పడే కార్చే కన్నీరు ఇవన్నీ తెలియాలంటే గనుల్ని మనకి భూమిని మనకి ఛేదించేవాడికి రైతు తాలూకు కష్టం ఎప్పటికీ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి చట్టం రావడం భూ కబ్జాలు చేసే వారికి ఇష్టం ఉండదని అన్నారు. ఇది భూములను రక్షించే చట్టం అయితే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటున్నారని విమర్శించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు వంటి వ్యక్తి ఇలా మాట్లాడవచ్చా అని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఆర్డీఏ పరిధిలోని అసైన్డ్ భూములను డీమ్యూటేషన్ పేరుతో కాజేశారని, మళ్లీ అలాంటి అరాచకాలు రావాలని టీడీపీ కోరుకుంటుందని అన్నారు. ఇలాంటి వాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి విమర్శిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నారు. అది నిజానికి దేనికి వస్తుంది అంటే అక్రమాలకు చెక్ పెట్టడానికి ఒక ఆదర్శప్రాయమైంది. ఒక కంక్లూజివ్గా మన ఆస్తి ఏదైనా ఉంటే దాని మీద ఎవడి కన్ను పడకుండా, పడినా ఒక భద్రత దాని చుట్టూ ఉండి ప్రభుత్వమే గ్యారెంటీ వచ్చే రకంగా ఒక ఆదర్శప్రాయమైన చట్టం తయారయ్యే ప్రాసెస్ లో ఉంది. అది ఇంకా చట్టం తయారై గెజిట్ అయింది తప్ప దాని ప్రొసీజర్లు ఇవి కానీ ఏ రకంగా పోవాలని కానీ ఇవి పూర్తి చేసి మళ్ళీ ఇంప్లిమెంటేషన్లోకి రావాలంటే ఇంకొక కండిషన్ ఉంది మనకు పెట్టుకుంది. సమగ్ర భూ సర్వే జరగాల. మనము ఇన్నాళ్ళు జరుగుతూ వచ్చింది పేపర్ డాక్యుమెంట్ మీద బేస్ చేసుకుని ఆస్తి వ్యవహారాలు నడుస్తుంటే, అంటే ల్యాండ్ ఉంటుందో ఉండదో సంబంధంలా డాక్యుమెంట్ లో ఉంటుంది. ఫలానా రామకృష్ణారెడ్డికి ఇన్ని ఎకరాల భూమి ఉంటుందని, అలా లేకపోయినా కూడా డాక్యుమెంట్ ఉండొచ్చు, లేదా అందులో తేడాలు ఉండదు. ఇప్పుడు మార్చాలనుకున్నది రియల్ గా నీ భూమి ఎంత ఉందో ఆ భూమికి సంబంధించిన యాక్చువల్ వాస్తవం ప్రతిబింబించేలాగా డాక్యుమెంట్ తయారు చేయడము. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ పేపర్ నుంచి భూమి మీదకి పోయేది అది ఎప్పుడు వివాదాలు సృష్టిస్తుంది. ఒకే భూమి మీద 10 రకాల డాక్యుమెంట్స్ ఉంటుంది, ఒకే ల్యాండ్ మీద 2-3 రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయి. ఈ దీని కాకుండా వన్స్ ఫర్ ఆల్ నీ భూమి, నీ ఆస్తి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఏది ఉంటే దానికి సంబంధించినంతవరకు అది అపార్ట్మెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంటి స్థలం కావచ్చు, భూమి కావచ్చు, దీనికి సంబంధించినది వాస్తవమైన దీని నుంచి డాక్యుమెంట్ తయారవుతుంది. ఒక రెవల్యూషనరీ ఎఫర్ట్, రెవల్యూషనరీ ట్రాన్స్ఫర్ ఏదైతే అక్రమాలు జరగడానికి అవకాశం ఉందో వాటి కట్టడి చేయడానికి చేసిన ప్రయత్నాన్ని, అదే అక్రమాలకు అవకాశం ఇచ్చే ఆయుధంలాగా ఉంటుందని ప్రచారం చేయడం ఒక దారుణం అయితే, ఈ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోరో కబ్జా చేస్తారు, ఎడాపెడా తాకట్టు పెట్టుకుంటారు, ల్యాండ్ గ్రాబింగ్ కిందకి పోతుంది అని చెప్పడము ఇంకో దారుణం. రెండు విషపూరితమైనవి. రెండవది మరి వ్యవస్థల మీద విశ్వాసం పోయే రకం. సిటిజన్ ఎవరైనా సరే పౌర సమాజం, ప్రభుత్వం అంటే వాటి పెట్టే నిబంధనలైనా ఇంకోటైనా రూల్స్ అయినా ఫాలో అవుతూ ఉంటాం. ఆ ప్రభుత్వమే మింగేస్తుంది, ప్రభుత్వాధినేతే మింగేస్తాడు ప్రచారం తీసుకురావడం అంటే ఇంకంతకంటే ఘోరం ఏముంటుంది? అంటే దేన్ని నమ్మాలి అప్పుడు పౌరులు? ఈ క్వశ్చన్ ఎప్పుడు వస్తుంది. ఇది చేసేది ఎవరు? అధికారంలోకి రావాలనుకునేవాళ్ళు, ఓ రాజకీయ పార్టీగా చెప్పుకునేవాళ్ళు, అందులోనూ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారని చెప్పుకుని గర్వంగా చెప్పుకుని 40 ఏళ్ళు రాజకీయ జీవితం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు లాంటి ఇంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా? కూటమి అభ్యర్థి సుజనా చౌదరిపై విజయవాడ వైసీపీ అభ్యర్థి కేశినేని నాని తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన సుజనా చౌదరి అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారని, ఆయన చెప్పే మాటలను ప్రజలెవరూ వినడానికి సిద్ధంగా లేరన్నారు. తన బ్యాంకు స్కామ్ గురించి ప్రజలందరికీ తెలుసునన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు కానీ విజయవాడ వెస్ట్కు కానీ ఏమైనా అభివృద్ధి చేసావా అంటూ ప్రశ్నించారు. విజయవాడ వెస్ట్ను బెస్ట్ చేస్తా అని మాట్లాడుతున్నావు, బ్యాంకులను మోసం చేసినట్లు విజయవాడ ప్రజలను మోసం చేద్దామని చూస్తున్నావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా విజయవాడ ప్రజలు ఓటుతో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నేనేమో గుడి కట్టాను, సాగర్ ఫ్లైఓవర్ కట్టాను, అట్లాగే బెంచర్లు కట్టానని చెప్పి తొలిపోతుంది. చిన్నపిల్లల్ని అడిగితే చెప్తారు విజయవాడ నువ్వేంటి, నీ బ్యాంకు దోపిడీలేంటి, ఇక్కడ ఏ ఉద్దేశంతో వచ్చావు, ఇవాళ వచ్చి మా సామాన్యులైన అసెంబ్లీ కష్టపడదంటే మైనార్టీల సీటు, బీసీల సీటు అందుబాటులో కొట్టేసి మరి ఇక్కడ బెస్ట్ చేస్తాం 12 ఏళ్ళు రాజ్యసభ మెంబర్గా ఉన్నావు, 3 ఏళ్ళు కేంద్ర మంత్రిగా ఉన్నావు. ఈ ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ ఈ విజయవాడ పార్లమెంట్కి కానీ కనీసం విజయవాడ వెస్ట్కి కానీ నీ వల్ల ఏదన్నా ఉపయోగపడిందా, ఉపయోగం జరిగిందా, అభివృద్ధి జరిగిందా, సంక్షేమం జరిగిందా? మరి అవన్నీ వదిలిపెడితే నువ్వు రాజ్యసభ మెంబర్గా మర్చిపోదాం 12 ఏళ్ళు, నువ్వు 3 ఏళ్ళు కేంద్ర మంత్రిగా మర్చిపోదాం, నువ్వు 12 ఏళ్ళు రాజ్యసభ మెంబర్గా నీకు 60 కోట్ల రూపాయలు నీ ఎంపీ నిధులు వచ్చినాయి.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అదేంటంటే నీ కుటుంబ సభ్యులు పెట్టి ఫలానా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశం హాట్ టాపిక్గా మారింది. ఈ చట్టం వల్ల ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెబుతున్నాయి. మరోవైపు అధికార వైసీపీ ఈ ప్రచారంపై మండిపడుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను సీఎం జగన్ పూర్తిగా సమర్థిస్తున్నారు. ఈ యాక్ట్ అమలులోకి వస్తే భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు తావు ఉండవంటున్నారు. ఏపీలో జోరుగా ఎన్నికల ప్రచారం జరుగుతోంది. అటు అధికార వైసీపీ, ఇటు టీడీపీ కూటమి మధ్య ప్రచారంలో మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ ప్రచారంలో ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై అధికార వైసీపీ, టీడీపీ కూటమి దృష్టి సారించాయి. కొద్ది రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును టార్గెట్ చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. పేదల భూములు లాక్కునేందుకే వైసీపీ ఈ యాక్టును తీసుకువచ్చింది అని ప్రతిపక్షాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ప్రచారం చేస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే ఈ యాక్టును రద్దు చేస్తామని ప్రకటిస్తున్నాయి. అధికారంలోకి వస్తే ఈ యాక్టు రద్దుపైనే రెండో సంతకం అంటూ చెబుతున్నారు. మొన్నటి వరకు బలవంతంగా ఆస్తులు రాసుకున్నారు, సెటిల్మెంట్ చేశారు. ఇప్పుడు కొత్త చట్టమే తీసుకొచ్చాడు. ఆ చట్టం పేరు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. మీరు గాని ఓటేశారో మీ ఆస్తి గోయిందా గోయిందా. ఇంతమంది బెదిరించి రాయించుకోవాలి. ఇప్పుడు బెదిరించే పని కూడా లేదు. రికార్డు మార్చేస్తాడు. ఆయన దగ్గర ఉంటుంది రికార్డు కంప్యూటర్లో. మీకెక్కడ కూడా రికార్డులే ఉండవు. మీ భూమి పైన ఈయన పెత్తనం ఏంటని అడుగుతున్నా నేను మిమ్మల్ని అందరినీ. ప్రతిపక్షాల విమర్శలకు సీఎం జగన్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్లు చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడని విష ప్రచారం చేస్తున్నారని టీడీపీపై మండిపడ్డారు సీఎం జగన్. భూమి మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని సీఎం జగన్ వివరించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రాబోయే రోజుల్లో గొప్ప సంస్కరణ అవుతుందన్నారు. భవిష్యత్తులో భూ వివాదాల వల్ల రైతులు, ప్రజలందరూ కూడా అధికారులు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి రాదని చెప్పారు. భూములపై ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద ఇచ్చే ల్యాండ్ టైటిల్స్కు బీమా కూడా ప్రభుత్వం చేస్తుందని సీఎం జగన్ వివరించారు. రైతుల తరపున, భూ యజమానుల తరపున ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని, వారి పక్షాన నిలబడుతుందని చెప్పారు. ఇది చేయాలంటే మొదటగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే పూర్తి కావాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,000 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని, ఇప్పటి వరకు 6,000 రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తయిందని సీఎం చెప్పారు. ప్రతి రైతు దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ల భూములకు సంబంధించిన పక్కా రికార్డులుంటాయన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రచారం చేస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్లు కూడా చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంత దిక్కుబాలిన రాజకీయాలు చేస్తూ ఉన్న ఈ చంద్రబాబు, నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ సందర్భంగా భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ. అసలు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, అయ్యా అసలు నీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల నిజంగా రైతుకు నష్టం జరుగుతుందా? ప్రతిపక్షాలు చేసే ప్రచారంలో వాస్తవం లేదని చెబుతోంది అధికార వైసీపీ. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమితో పాటు చాలా రకాల భూములున్నాయి. అయితే వాటికి సంబంధించి 30కి పైగా రికార్డులున్నాయి. అవి కూడా ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటివి. గ్రామాల్లో భూ వివాదాలు చోటు చేసుకుంటే 90% మంది ప్రజలు వాటిని స్థానికంగానే పరిష్కరించుకుంటూ ఉంటారు. అందుకు కారణం భూ వివాద కేసులపై కోర్టుకు వెళ్తే ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందన్న భయం. అలా కోర్టుల్లో కేసులు ఏళ్ల తరబడి సాగడానికి ప్రధాన కారణం సరైన రికార్డులు లేకపోవడం, ఉన్న రికార్డులు కూడా తప్పుల తడకగా ఉండటమే. భూములకు సంబంధించి చాలా సమస్యలుంటాయి. వాటిని పరిష్కరించి భూ యజమానికి ఆ భూమిపై పక్కా యాజమాన్యపు హక్కు కల్పించి వారి వారసులకు భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముఖ్య ఉద్దేశం. అలాగే రాష్ట్రంలో ఎంత భూమి సాగులో ఉంది, వ్యవసాయేతర భూమి ఎంత ఉంది, ఎవరి అధీనంలో ఉంది అనే విషయాలు టైటిల్ రిజిస్టర్లో నమోదు చేస్తారు. ప్రస్తుతం ఉన్న రికార్డుల్లో భూమి మన పేరున ఉన్న వేరే వ్యక్తులు ఆ భూమి తమదేనని అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే భూమి యజమానులకు అలాంటి తలనొప్పి ఉండదు. యజమాని తప్ప ఇతరులెవరూ ఇది నా భూమి అని యజమానులపై కేసులు వేసే అవకాశం ఉండదు.
దేశవ్యాప్తంగా భూముల విషయంలో అనేక సమస్యలు, వివాదాలున్నాయి. భూ వివాదాల వల్ల కోర్టుల్లో ఏళ్ల తరబడి కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో భూమి ఎవరిది అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఉండాలని, అందుకు పాత చట్టాల స్థానంలో స్పష్టమైన ఒకే ఒక్క చట్టం తీసుకురావాలని నీతి ఆయోగ్ సూచించింది. కేంద్ర ప్రభుత్వ సూచనలతో భారతదేశంలోనే మొదటిసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటువంటి ప్రయత్నం చేసింది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్ 2022ను తీసుకొచ్చింది. ప్రస్తుతం భూమి హక్కులు అనగానే కనీసం 30 రికార్డులు ముందుకు వస్తాయి. వాటన్నిటిలో అన్ని వివరాలు క్లియర్గా ఉండాలి. అలాగే ఈ 30 చోట్ల వివరాలు బాగానే ఉన్నా ఎవరూ లిటిగేషన్ పెట్టరనుకోవడానికి లేదు. ఇక రెవెన్యూ, భూ సంబంధిత చట్టాలు, జీవోలు వంటివి కలిపితే వందల సంఖ్యలో ఉంటాయి. వాటన్నింటినీ కొట్టిపారేస్తూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్ 2022ను తీసుకొచ్చారు. కొత్త చట్టం ప్రకారం ఒకసారి రికార్డులో మీ పేరు చేరి మీరే అసలైన ఓనర్ అని చెబితే ఇక అది తిరుగులేని ఆయుధమవుతుంది. ఇక ఎవరూ దానిపై కేసు వేయలేరు. ఆ భూమిని మీ నుంచి ఎవరూ తీసుకోలేరు. ఒకసారి మీ పేరిట వచ్చిన భూమిని వేరే ఎవరైనా తమ పేరుకు మార్చుకున్నా ప్రభుత్వమే గ్యారంటీగా నష్టపరిహారం ఇస్తుంది. అందుకే దీన్ని టైటిల్ గ్యారంటీ అన్నారు. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఇచ్చే భూమి పత్రాలు, హక్కులు సరళంగా ఉంటాయి. లింక్ డాక్యుమెంట్లు, వారసత్వ తగాదాలు ఏమీ ఉండవు. ఈ చట్టం అమలైతే అన్ని రకాల భూముల రికార్డుల స్థానంలో ఒకే ఒక టైటిల్ రిజిస్టర్ వస్తుంది. వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి, ఆ భూమి ఏ శాఖదైనా, ఏ వ్యక్తిదైనా, ఏ భూమైనా సరే దాని హక్కుదారు ఎవరనేది ఒకే రిజిస్టర్లో ఉంటుంది. ఈ టైటిల్ రిజిస్టర్ని చట్టపరంగా కంక్లూజన్ రికార్డ్ అని పిలుస్తారు. అదే తుది రికార్డ్. టైటిల్ నిర్ధారణ అయిన 2 ఏళ్లలోపే దాన్ని ఛాలెంజ్ చేయాలి. అలా చేయని పక్షంలో టైటిల్ రిజిస్టర్లో ఉన్న పేరే ఖరారవుతుంది. ఈ చట్టం ప్రకారం టైటిల్ నిర్ధారించే క్రమంలో భూ సమస్యలు ఏర్పడితే పరిష్కారం కోసం ట్రిబ్యునళ్ల వ్యవస్థ ఏర్పాటవుతుంది. టైటిల్ రిజిస్టర్లో నమోదైన వివరాలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుంది. ప్రస్తుతం రికార్డులో ఉన్న వివరాలకు ప్రభుత్వ గ్యారంటీ లేదు. పాత వ్యవస్థ స్థానంలో ల్యాండ్ టైటిల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ వస్తుంది. భూముల రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడే టైటిల్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. అమ్మేవాడికి టైటిల్ ఉంటేనే కొనేవాడికి వస్తుంది. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో టైటిలింగ్ అథారిటీలు, గ్రామ స్థాయి నుంచి పై వరకు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, భూ వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్ వ్యవస్థలు ఏర్పాటవుతాయి. ల్యాండ్ టైటిలింగ్ చట్టం తేవడం చాలా గొప్ప ముందడుగు. రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. టైటిల్కు భద్రత ఉంది కాబట్టే వేరే ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా ఆంధ్రాలో భూమి కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. వివాదాలు తగ్గిపోయి ఆర్థిక ప్రగతి బాగా పుంజుకుంటుంది. భూ యజమానికి భరోసా ఉంటుంది. ఈ ఫలితాలు అందరికీ దక్కాలంటే ప్రభుత్వం పలు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. దీనిపై ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించాలి. కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని, రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం సభలో పాల్గొన్న ఆయన కారు ఖరాబైందని ఇక రాదన్నారు. డిసెంబర్ 3న ఫలితాలు సెమీఫైనల్స్ అని, ఇప్పుడు జరిగే ఎన్నికలు ఫైనల్స్ అని అన్నారు. గుజరాత్ టీంను ఇంటికి పంపించారని రేవంత్ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణకు 10 ఏళ్లు బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు. దళితులకు, గిరిజనులకు, బలైన వర్గాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేయడానికి కుట్ర జరుగుతుంది. రాజ్యాంగాన్ని మార్వాలని బీజేపీ ప్రణాళికలేస్తుంది. మీ రాజ్యాంగం రద్దు కాబోతుంది. మీకు ఇచ్చే రిజర్వేషన్లను తొలగించబోతున్నారు. ఇవాళ మనం బీజేపీకి ఓటేస్తే మన రిజర్వేషన్లు రద్దు అవుతాయి. ఇవాళ కాంగ్రెస్ను గెలిపిస్తే మన రిజర్వేషన్లు ఇంకా పెరుగుతాయి. అందుకే ఇవాళ ఆలోచన చేయండి. మీరు బీజేపీకి వేసే ప్రతి ఓటు మన రిజర్వేషన్ల మీద పోటుగా మారుతుంది. బీజేపీ మన మెడ మీద ఏలాడుతున్న కత్తి, ఆ కత్తిని తుదబొట్టించాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. మీరందరూ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, రిజర్వేషన్లను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు కదా. అధికార కాంగ్రెస్ పార్టీపై గులాబీ అధినేత ఘాటు విమర్శలు చేశారు. అలవిగాని హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వచ్చిందన్నారు. మంచిర్యాల రోడ్ షోలో పాల్గొన్న కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ ప్రజలకు ఇచ్చిన హామీలేవీ అమలు చేయలేదన్నారు. బీజేపీకి ఓటేసిన గోదావరిలో పడేసిన 1 అన్నారు. బీఆర్ఎస్ఏ తెలంగాణకు శ్రీరామ రక్ష అన్నారు.
చేతిలో వైకుంఠం చూపెట్టి 6 గ్యారంటీలని చెప్పి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది. ఆ విషయం మీ అందరికి కూడా తెలుసు. మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, అన్ని చోట్ల కూడా నేను అడుగుతా ఉన్నా, ఇలా మంచిర్యాలలో కూడా అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి ఏం చెప్పినాడు? కేసీఆర్ 1 కోటి రూపాయలు రుణం మాఫీ చేసిండు, మీరందరూ పరిగెత్తండి, ఉరికి తీసుకోండి, 2 లక్షల రుణం తీసుకోండి, మీకు డిసెంబర్ 9 తారీఖు నాడే రుణం మాఫీ చేస్తా అన్నాడు. 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? రైతు బంధు అందరికి వచ్చిందా? 2500 ప్రతి మహిళకు వచ్చినాయా? 6 గ్యారంటీలు అని కాంగ్రెస్ చెప్తే 6 గ్యారంటీలలో ఒకటే, అది కూడా పనికి మాలిన పని, ఫ్రీ బస్ ఒకటి పెట్టినారు. ఆ ఫ్రీ బస్ తోని ఆడవాళ్లు సిగలు బట్టి కొట్టుకుంటా ఉన్నారు. ఫ్రీ బస్ వల్ల ఏమైంది? ఆటో రిక్షా కార్మికులు బతుకులు ఆగమైపోయినాయి. అడ్డగోలు హామీలు నోటికి ఏదొస్తే అది ఇచ్చి ఇలా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ఏ ఊరికి పోతే ఆ దేవుని ఊరి ఒట్టు. డిసెంబర్ 9 పోయింది, 100 రోజులు పోయినాయి, మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 15కి వచ్చింది. అరచేతిలో వైకుంఠం చూపెట్టి 6 గ్యారంటీలని చెప్పి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది. బీజేపీ మత రాజకీయాలు చేస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. సికింద్రాబాద్ రోడ్ షోలో పాల్గొన్న కేటీఆర్ బీజేపీ రాముడి పేరుతో ఓట్లు అడుగుతుందన్నారు. బీఆర్ఎస్ యాదాద్రిలో అద్భుతమైన గుడిని గుర్తు చేశారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను నిర్మించామని చెప్పారు. కేసీఆర్ కంటే ఎక్కువ దైవభక్తి ఉందా బీజేపీ వాళ్ళకని ప్రశ్నించారు. గుడి కట్టినందుకు బీజేపీకి ఓట్లేయారంటే బీఆర్ఎస్కు కట్టిన ఆధునిక గుడుల సంగతి ఏంటని ప్రశ్నించారు. ఒకటే మాట చెప్తున్నాడు, ఏమంటాడు? జై శ్రీరామ్ అంటే ఎందుకు వేయాలి ఓటు అంటే గుడి కట్టినాం మాకు ఓటు వేయండి. మరి మనం కట్టలేదా? కేసీఆర్ గారు కట్టలేదా గుడి? పక్కనే ఉన్నది యాదగిరి గుట్ట, 4 ఏళ్ల కిందటనే జోర్దార్ గుడి కట్టలేదా కేసీఆర్ గారు? ప్రాచీన శిల్పకళా సంపదను అట్లే ఉంచుకుంటా అద్భుతమైన నవీన కళాకారులతో అపురూపమైన గుడి కట్టలేదా కేసీఆర్? ఒక్క గుడి కట్టడం మాత్రమే కాదు, కేసీఆర్ గారు ఆధునిక దేవాలయాలు కూడా కట్టిండు, ప్రాజెక్టులు కట్టిండు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు, అందులో కట్టిన రిజర్వాయర్లకు కూడా, బ్యారేజ్లకు కూడా మొత్తం దేవుళ్ల పేర్లు పెట్టిండు. రాజరాజేశ్వర సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, లక్ష్మీ బ్యారేజ్, పార్వతీ బ్యారేజ్, సరస్వతి బ్యారేజ్. మరి కేసీఆర్ కంటే ఎక్కువ దైవభక్తి ఉన్నదా బీజేపీలకు? కేసీఆర్ కంటే ఎక్కువ హిందువులా బీజేపీ అందులో అడుగుతా. కేవలం గుడి కట్టినాం కాబట్టి ఓట్లు వేయాలంటే మరి కేసీఆర్ కట్టిన గుడి సంగతి ఏంది? కేసీఆర్ కట్టిన. మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలన్న డిమాండ్ ఏపీ నుంచి వినిపిస్తుందన్నారు హరీష్ రావు. దీన్ని అడ్డుకోగల శక్తి బీఆర్ఎస్కు మాత్రమే ఉందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రాకు సహకరించే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేశారు హరీష్ రావు. ఇవాళ ఇంకో విషయం కూడా ఏంటంటే, మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు 10 ఏళ్ల పాటు హైదరాబాద్ను జాయింట్ క్యాపిటల్గా పెట్టారు. ఈ జూన్కు ఆ 10 ఏళ్ళు పూర్తి కాబోతా ఉన్నాయి. మళ్ళీ జాయింట్ క్యాపిటల్ని ఎక్స్టెండ్ చేయాలని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ అయింది. రేపు దాన్ని గట్టిగా అడ్డుకోవాలన్నా, పార్లమెంట్లో గొంతు విప్పి మాట్లాడాలంటే అది బీఆర్ఎస్ పార్టీతో సాధ్యమవుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రాలో ఆయన మూలాలు ఉన్నాయి. ఆయన మళ్ళీ వాళ్ళకి సహకరించే ప్రమాదం లేకపోలేదు. గతంలో కూడా 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపినప్పుడు బీజేపీ ప్రతిపాదించింది, కాంగ్రెస్ ఆ బిల్లుకు మద్దతు ఇచ్చింది. ఎందుకంటే వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఆ 7 మండలాలను లోయర్ సీలేర్ పవర్ ప్రాజెక్టును తెలంగాణకు దక్కకుండా చేసిన 2 జాతీయ ప్రాజెక్టులు. ఆ రోజు తెలంగాణలో 7 మండలాలను సీరియస్గా వ్యతిరేకించింది, బంద్ కాల్ ఇచ్చింది, దీనికి బిల్లుకు అగనెస్ట్గా ఓటేసింది ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. రేపు చాలా ఇష్యూస్ కూడా ఉన్నాయి. లైక్ కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్ పార్టీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్ పార్టీలు 3 ఒకటే అన్నారు. వేరువేరుగా కనిపించినప్పటికీ 3 పార్టీలు పరస్పరం సహకరించుకుంటాయన్నారు. ఎంఐఎం ఎవరు అధికారంలో ఉంటే వారితో పాటే ఉంటుందన్నారు. అన్ని మతాల వారు ప్రధాని మోదీని నమ్ముతున్నారని అన్నారు. एक ही है, दिखने में अलग अलग दिखते हैं, तीनों एक ही फेस है इनके। कांग्रेस पार्टी का बीआरएस पार्टी का कोऑर्डिनेशन करते हुए दोनों का एक हाथ में, मजलिस पार्टी का एक हाथ में
कांग्रेस पार्टी का नेता का हाथ रहता है, दूसरा हाथ में बीआरएस पार्टी का नेता रहते हैं, तीनों मिलके आगे बढ़ते हैं। इसलिए हमारे लिए कोई अलग नहीं है। अगर मैं विश्वास दिलाना चाहता हूँ, जो सुबी मजहब के लोग भी आज खासकर जो ट्रिपल तलाक हटाने के बाद हैदराबाद में रहने वाले हम मुस्लिम महिला समाज के हमारे बहन है, वो भी आज नरेंद्र मोदी जी को भाई मानते हैं। आज वातावरण में बदलाव आया, उत्तर प्रदेश में भी ये भी बदलाव है, देश में भी ये भी बदलाव है। राजनीतिक दृष्टिकोण से तीनों एक ही है, हमारे लिए कोई अलग नहीं है। क्योंकि एमआईएम पार्टी का साथ एक ही, जो भी सत्ता में रहते हैं उनका साथ रहते हैं, दूसरे साथ संबोधित रहते हैं। क्योंकि टीआरएस पार्टी का नेता जो केसीआर है वो पहला कांग्रेस ही था। జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన రోహిత్ వేముల ఆత్మహత్య కేసు విషయం మళ్లీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, అతను దళితుడే కాదని పోలీసులు రిపోర్ట్ ఇవ్వడంతో రోహిత్ వేముల ఆత్మహత్యపై మరోసారి దుమారం రేగింది. దీంతో రోహిత్ వేముల కేసును రీఓపెన్ చేయాలని తెలంగాణ డీజీపీ నిర్ణయం తీసుకున్నారు. పునర్విచారణ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కాగా రోహిత్ వేముల తల్లి రాధిక కలిశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కేసు పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆ రోజు మార్నింగ్ క్లోజ్ చేస్తున్నాం కేసు అన్నారు, సాయంత్రానికి రీఓపెనింగ్ అనేసి రీఓపెనింగ్ చేసేస్తున్నారు. రీఓపెనింగ్ చేస్తామమ్మా అనేసి చెప్పారు. ఈరోజు రీఓపెనింగ్ చేస్తున్నామని ఆ రోజు మేము ప్రకటించేసాము అన్నారు. జెన్యున్గా ఫెయిర్ ఎంక్వైరీ చేస్తామన్నారు. అది ఎట్లా క్లోజ్ చేస్తారు ఏంటంటే అది పోలీస్ స్టేషన్ అక్కడి నుంచి రిపోర్ట్స్ తెచ్చుకున్నాము. దాంట్లో ఏమని ఉందంటే రోహిత్ వేముల ఎస్సీ కాదు అదొక క్వశ్చన్. ఎస్సీ కాదు, నా కొడుకు ఎస్సీ, మాటకి ఎస్సీ, నేను దళిత ఉమెన్ని, నేను ఒక దళితురాల్ని, నాకు పుట్టిన పిల్లోడు ఎస్సీ కాదని ఎట్లాగా పోలీసులు చేస్తారు. లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ కర్ణాటక మాజీ మంత్రి జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డి రేవన్న అరెస్టు కావడం చర్చనీయాంశంగా మారింది. మహిళా అపహరణ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆయనను అదుపులోకి తీసుకుంది. కర్ణాటకలోని పద్మనాభనగర్లోని మాజీ ప్రధాని దేవగౌడ ఇంట్లో రేవన్నను అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో రేవన్న ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసుకున్నారు. అందుకు ప్రత్యేక కోర్టు ఒప్పుకోలేదు. దీంతో సిట్ అధికారులు రేవన్నను అదుపులోకి తీసుకుని వెళ్లారు. గతంలో రేవన్న నివాసంలో పనిచేసిన తన తల్లి అపహరణకు గురైందని, ఆమెను వేధించారని ఆమె కుమారుడు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు. రేవన్న కుమారుడు ప్రజ్వాల్ రేవన్న ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ఇండియాకు రాగానే అతన్ని అరెస్ట్ చేయవచ్చు. రేవన్న ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్కు భారీ ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇటీవల ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్గా ఉన్న అరవింద్ సింగ్ లవ్లీ ఆ పార్టీకి రాజీనామా చేసిన ఆయన ఇవాళ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ఖరారుతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. దీంతోనే ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ ప్రధాని మోదీ నాయకత్వంలో ఢిల్లీ ప్రజల తరపున పోరాడే అవకాశం లభించిందని లవ్లీ తెలిపారు. దేశంలో భారీ మెజారిటీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదన్నారు. రానున్న రోజుల్లో ఢిల్లీలోనూ బీజేపీ జెండా రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేశారు. एक अवसर दिया है। उस समय जब हम खुद सब लोग खोए खोए घूम रहे थे, उस मौके पे हमको अवसर दिया है कि हम इस राष्ट्र के निर्माण में और दिल्ली के लोगों की लड़ाई जो है वो भारतीय जनता पार्टी के बैनर में और आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में भारतीय जनता पार्टी जैसी सशक्त पार्टी में हम लोग जो है सब मिलकर कार्य कर सकें और इस लड़ाई को जो है वो आगे ले जाए। हम आज 5 वरिष्ठ साथी जरूर जो है हम लोग शामिल हुए, लेकिन बहुत बड़ा लंबा काफिला है जो मजबूती के साथ चाहता है कि इस देश में जो है एक सशक्त सरकार बने और दिल्ली में जिस तरीके का माहौल पिछले 7-8 सालों में हुआ है, उस माहौल से दिल्ली के लोगों को छुटकारा पाने के लिए हमसे जो योगदान बनेगा वो हम भारतीय जनता पार्टी में शामिल होकर प्रधानमंत्री जी के नेतृत्व। ఇవి బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.